శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో మేషరాశి జాతకులకు సంవత్సర గోచార ఫలితము ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రథమంగా ఈ సంవత్సరంలో అనగా 2026వ సంవత్సరంలో ప్రధానమైనటువంటి గ్రహాలు అంటే సంవత్సర ఫలితాన్ని ప్రభావితం చేసేటువంటి గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువు. ఈ గ్రహాల యొక్క సంచారము స్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే బృహస్పతి గురువు 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇందులో 13 ఏప్రిల్ వరకు వక్ర మార్గంలో ప్రయాణం చేస్తూ 13 ఏప్రిల్ నుండి చివరి రోజులలో అంటే 13 ఏప్రిల్ నుండి 1 జూన్ 2026 వరకు రుజుమార్గంలో మిథున రాశిలో ప్రయాణం చేస్తున్నాడు. అంటే మొత్తం మీద ఈ సంవత్సరము 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో గురు సంచారము ఉంది. తదనంతరం అంటే 1 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 31 అక్టోబర్ 2026 నుండి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గురువు యొక్క సంచారము ఈ 2026వ సంవత్సరంలో 3 రాశులలో సంచారము ఉంది. మిథునము, కర్కాటకము, సింహము. మిథునంలో కొంత భాగం వక్రరీత్యా ఉంది. అయినప్పటికీ నీ రాశి మారట్లేదు గనక ఓవరాల్గా మిథున, కర్కాటక, సింహ రాశుల్లో గురువు యొక్క సంచారము ఉంది. అదేవిధంగా శనేశ్వరుడు ఎలా ఉన్నాడు ఈ సంవత్సరము అని చూసినట్టయితే 29 మార్చి 2025 నుండి 3 జూన్ 2027 వరకు శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఈ సంవత్సరం మొత్తం కూడాను మీనరాశిలోనే ఉంటున్నాడు, మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఇందులో 21 ఆగస్టు 2026 నుండి 10 డిసెంబర్ 2026 ఈ మధ్యకాలంలో వక్రత్వాన్ని పొంది ప్రయాణం చేస్తున్నాడు శనైశ్వరుడు. ఇక రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ 2026 చివరి భాగంలో కుంభంలో నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే సంవత్సరం చివరిలో ఒక 20 రోజులు మట్టుకు కుంభరాశి నుండి మకర రాశిలోకి సంచరిస్తున్నాడు గనక మకర రాశిలో ప్రయాణం చేస్తున్నాడు అన్నమాట చివరి భాగంలో. అదేవిధంగా కేతువు 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. చివరి 20 రోజులు సింహరాశిలో నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించి ఆ 20 రోజులు సంవత్సరం చివరి భాగంలో 20 రోజులు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా బృహస్పతి, శనీశ్వరుడు, రాహువు, కేతువుల యొక్క సంచారము ఈ 2026వ సంవత్సరంలో ఉంది. 2026వ సంవత్సరం మేషరాశి జాతకులకు సంవత్సర గోచార ఫలితం ఎలా ఉంది అనే విషయాన్ని ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని చూసినట్టయితే గురువు 3, 4, 5 స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే తృతీయ స్థానము, చతుర్థ స్థానము, పంచమ స్థానము. తృతీయ స్థానంలో ప్రారంభంలో 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు ఉంటున్నాడు. అంటే దాదాపుగా 5 మాసాలు ఈ 2026వ సంవత్సరంలో 3వ స్థానంలో ఉంటున్నాడు. అయితే ఈ 3వ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో మనకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే 3వ స్థానము గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానం. అయితే మేషరాశి వారికి భాగ్యాధిపతి, ద్వాదశాధిపతి కూడాను గురువు గనక అలాంటి గురువు తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు గనక కొంత మనము జాగ్రత్తగా ఉండడము మంచిది. ఈ సమయంలో ఏ విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే
ముఖ్యంగా దగ్గరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లతో మీకు కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు సాహసించి పనులు చేయకుండా కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది అనేటువంటి విషయం ఈ సంచారం మనకు తెలియజేస్తుంది. ఇకపోతే ఈ గురు ప్రభావం మూలకంగా 3వ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురువు సప్తమ భాగ్య లాభ స్థానాలను చూస్తూ ఉన్నాడు. గురువు సంపూర్ణ శుభగ్రహం గనక, మేషరాశి వారికి భాగ్యాధిపతి కూడాను కనుక సప్తమ భాగ్య ఏకాదశ స్థానాలకు సంబంధించినటువంటి ఫలితాలపై శుభకరమైనటువంటి రిజల్ట్స్ను ఇచ్చే అవకాశాలు కూడాను ఒక పక్కన ఉన్నాయి. కనుక వ్యాపారస్తులు కొంత జాగ్రత్తగా, పార్ట్నర్స్తో కొంత మీరు డిస్కషన్ చేసి నిర్ణయాలు తీసుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. భార్యాభర్తల మధ్యన సయోధ్య ఉంటుంది, అన్యోన్యత ఉంటుంది. కొంతవరకు మీకు అదృష్టం కూడాను కలిసి వస్తుంది. రావాల్సినటువంటి డబ్బు మీకు చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. కొన్ని పనులు కూడాను మీరు సాధించగలుగుతారు. ఈ తృతీయంలో ఉన్నప్పటికీ గోచార రీత్యా తృతీయము ప్రతికూల స్థానం అయినప్పటికీ ఆ స్థితిని ఆధారంగా చేసుకొని చూసినట్టయితే కొంతవరకు మనకు కలిసి వచ్చే అవకాశాలు ఈ పీరియడ్లో కనబడుతున్నాయి. ఇక తదనంతరము కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే 1 జూన్ నుండి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఇక కర్కాటక రాశిలో సంచారం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే మేషరాశి వారికి అర్ధాష్టమ స్థానం అవుతుంది. అంటే 4వ స్థానము అర్ధాష్టమ స్థానము. అర్ధాష్టమ స్థానం అయినప్పటికీ గోచార రీత్యా 4వ స్థానం ప్రతికూలం. ఆ ప్రతికూలంగా ఉన్నప్పుడు గోచార రీత్యా మనకు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనంటే, అర్ధాష్టమ స్థానము సుఖస్థానము. అంటే కొంత మనకు వర్క్ లోడ్ పెంచేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనం చేసేటువంటి వృత్తిలో, చేసేటువంటి పనుల లోపల వర్క్ లోడ్ పెరగడం మూలకంగా మనకు శ్రమాధికము గోచరించే అవకాశాలు బాగా ఉన్నాయి. మీకు శ్రమ ఎక్కువ ఉంటుంది ఈ సమయం లోపల. అయినప్పటికీ భాగ్యాధిపతి చతుర్థంలో ఈ కాంబినేషన్ కనుక మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు కూడాను ఒక పక్కన కనబడుతున్నాయి. కాబట్టి ఆ గురువు కర్కాటక రాశి ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి గ్రహము మనకు సాధారణంగా మంచి ఫలితాలనే ఇస్తాడు. స్థానరీత్యా కొంత మనకు ఇబ్బందికరమైనప్పటికీ ఆ చతుర్థ స్థానము కర్కాటకము ఉచ్చస్థానం గనక మనం శుభ ఫలితాలను ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక తదనంతరము 31 అక్టోబర్ 2026 నుండి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. సింహరాశిలో సంచారము చాలా కలిసి వస్తుంది. పంచమ స్థానంలో సంచారం అన్నమాట. మేషరాశి జాతకులకు పంచమ స్థానము గోచార రీత్యా చాలా కలిసి వచ్చేటువంటి స్థానం. ఈ 5వ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో మీకు చాలా అద్భుతాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు మంచి ఫలితాలను పొందబోతున్నారు ఈ సమయంలో. కనుక సంవత్సరాంతంలో అంటే 31 అక్టోబర్ నుండి 24 జనవరి 2027 వరకు ఈ మధ్యకాలంలో సింహరాశిలో సంచారము మీకు చాలా యోగదాయకం. కనుక ఓవరాల్గా మనము ఈ గురువు యొక్క ప్రభావము ఎలా ఉంది అనే విషయాన్ని చూసినట్టయితే 3, 4, 5 స్థానాలలో సంచరిస్తున్నాడు. ఈ 3, 4, 5 స్థానాల్లో సంచరించడము ఒక రకంగా మేషరాశి వారికి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను కలుగజేస్తాడు. ఈ కంబైన్డ్గా ఈ 3, 4, 5 స్థానాల గురించి మనం ఆలోచించినట్టయితే పిల్లల విషయంలో చదువు, వాళ్ళ యొక్క సెటిల్మెంటు, ఉన్నత విద్య, బయటికి పంపించడము, విదేశీ ప్రయత్నాలు ఫలించడము, సంపాదన లోపల సంతృప్తికరమైనటువంటి వాతావరణము ఉండడము, ఇక రావాల్సినటువంటి డబ్బు కూడాను చేతికి అందుతుంది. స్థిర చిరాస్తులు కూడాను కొనేటువంటి అవకాశాలు ఈ గురు మూలకంగా ఈ సంవత్సరం కలుగుతున్నాయి. ఇకపోతే శనీశ్వరుడు ప్రధానమైనటువంటి గ్రహం. శని యొక్క సంచారము మీనరాశిలో ఉంది ఈ సంవత్సరము. మీనరాశిలో ఉన్నటువంటి శని
మేషరాశి వారికి ద్వాదశ స్థానం అవుతుంది. అంటే ద్వాదశ స్థానంలో శని సంచరిస్తున్నాడు. ఈ ద్వాదశ స్థానంలో శని సంచారం మూలకంగా వర్క్ లోడ్ పెరుగుతుంది. పని లోపల మనకు ప్రెషర్ పెరుగుతుంది, ఒత్తిడి బాగా పెరుగుతుంది. అంటే మనము దాన్ని అధిగమించడానికి ఏం చేయాలి? సంయమనము పాటించాలి. అంటే ఓపిక, సహనము, శాంతి, అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము, ఇలాంటి అంశాలపైన మీరు మనస్సు నిలిపినట్టయితే కొంతవరకు దాన్ని మీరు అధిగమించే అవకాశాలు ఉంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు ఒక పక్కన గోచరిస్తున్నాయి. వ్యయస్థానం గనక అనవసరమైనటువంటి ఖర్చులు మీకు ముందుకు వస్తాయి. అంటే మీరు ఊహించరన్నమాట. ఊహించకుండా మీకు ముందుకు ఖర్చులు వస్తాయి. వాహనముల మూలకంగా వాటి యొక్క రిపేర్లు మీరు అనుకోకుండా ముందుకు రావడము, గృహ మరమ్మతులు ఫోర్స్డ్గా చేయవలసినటువంటి ఆగత్యం ఏర్పడము, తర్వాత ప్రతి విషయాన్ని కూడాను పదే పదే ఆలోచించడం మూలకంగా కొంత మానసికమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడాను ఉంటుంది. దీని ప్రభావము కొంత రాబడి మీ ఇన్కమ్ పైన కూడాను ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా అనవసరమైన ఆలోచనలు మీరు పక్కన పెట్టి ఎంతవరకు అవసరమో అంతవరకే ఆలోచించడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ వ్యయస్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యంపై మీరు చాలా మనసు నిలపాలి. ఆరోగ్య విషయం లోపల జాగ్రత్తలు పాటించాలి. యోగా, వ్యాయామము ఇలాంటివి చేస్తూ ఆహార నియమాలను పాటించడం వ్యయస్థానంలో ఉన్నప్పుడు చాలా అవసరము. ఇకపోతే రాహువు ప్రధానమైనటువంటి గ్రహ ఈ మేషరాశి వారికి 5 డిసెంబర్ 2026 వరకు కూడాను ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఏకాదశ స్థానంలో సంచారము చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. మానసికంగా మిమ్మల్ని సంతృప్తి చేస్తాడు. అంటే మీరు సంతృప్తికరమైనటువంటి వాతావరణంలో మీరు జీవిస్తారు ఈ సంవత్సరము రాహు మూలకంగా. అంటే ఒక కంఫర్ట్ జోన్లో, సేఫ్ సైడ్ జోన్లో మీరు ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఉద్యోగంలో యాజమాన్యం మూలకంగా కానీ క్లయింట్స్ మూలకంగా కానీ మీకు చాలా సంతృప్తి కలిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఈ సమయంలో ఆదాయం కూడాను మీకు పెరుగుతుంది. కొత్త అవకాశాలు వచ్చే సూచన కూడాను బాగా కనబడుతుంది. అంతేకాకుండా ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు కొత్త పరిచయాలు కూడాను ఏర్పడతాయి. తద్వారా మీకు కొన్ని పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. లాభస్థానం అన్ని విధాలుగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే కేతువు ఇదే సమయంలో పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. కేతువు పంచమ స్థానంలో గోచార రీత్యా ప్రతికూలం గనక మీరు పిల్లల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళ యొక్క చదువు విషయం లోపల అనుభవజ్ఞులతో మీరు చర్చించండి. తద్వారా మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఆ కేతు ప్రభావము కొంత తగ్గుతుంది. ఇక ముఖ్యంగా భార్య, పిల్లలు వీళ్ళ విషయం లోపల మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానము, ప్రేమ, అన్యోన్యత వీటిపై మనస్సు నిలపాలి ఈ కేతువు పంచమ స్థానంలో ఉన్నప్పుడు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ఎలా ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే మేషరాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని మనం ఒక్కసారి చూస్తే ఈ గ్రహాలు, ఈ స్థానాలు, ఈ రాశులలో సంచారము వీటన్నిటిపైన దృష్టి మనం క్రోడీకరించి ఎలా ఉంటుంది ఈ 2026 మేషరాశి వారికి అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే ఆదాయం మీకు బాగా ఉంటుంది, చేతిలో డబ్బు ఉంటుంది, మంచి అవకాశాలు వస్తాయి. అయితే ఆరోగ్యం పైన మట్టుకు మనస్సు నిలపాలి అనేటువంటి విషయం మనకి ఇండైరెక్ట్గా ఈ గ్రహస్థితి మూలకంగా తెలుస్తుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే 65% నుండి 70% ఈ మేషరాశి జాతకులకు 2026వ సంవత్సరము అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది. దీన్ని మీరు ఉపయోగించుకున్నట్టయితే మంచి ఫలితాలతో ఈ సంవత్సరాన్ని మీరు గడిపే అవకాశాలు ఉన్నాయి. 2026వ సంవత్సరంలో ఏ గ్రహాలు ప్రధానంగా అనానుకూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకొని వాటికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు ఇంకనూ సుఖమయమైనటువంటి జీవితము మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గోచార రీత్యా మనం చూసినట్టయితే గురువు 3, 4 స్థానాలలో ప్రతికూలం, శనేశ్వరుడు ద్వాదశ స్థానంలో ఏలినాటి శని ఉన్నాడు.
కాబట్టి మేషరాశి వారు ముఖ్యంగా గురువులను సందర్శించుకోవడం చాలా మంచిది. 3, 4 స్థానాలు, 4వ స్థానము ఉచ్చస్థానం. కాబట్టి మీరు గురువులను సందర్శించుకొని వారు చెప్పినటువంటి విషయాలను అవగాహన చేసుకొని మీరు జీవితంలో వాటిని అనుభవించినట్టయితే, అమలుపరిచినట్టయితే మీకు వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. తల్లిదండ్రులను సేవించండి, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. ఇలాంటివి చేసినట్టయితే మీకు తప్పకుండా మేషరాశి వారికి ఈ 2026వ సంవత్సరము చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది. శుభం.